వెల్కమ్ బ్యాక్. బెలూచిస్తాన్పై మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశంలోనే కాదు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయ్యాయి. బెలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన గురించి మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. దీనిపై బెలూచిస్తాన్ నేతల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంటే పాక్ మాత్రం భారత్పై తీవ్రంగా మండిపడుతోంది. బెలూచిస్తాన్లో ఉగ్రవాదాన్ని ఇండియా ప్రోత్సహిస్తోందని విమర్శిస్తోంది. ఇంతకీ బెలూచిస్తాన్పై మోదీ వ్యాఖ్యలు భారత్కు లాభమా నష్టమా? మోదీ కామెంట్స్తో అంతర్జాతీయంగా పొరుగు దేశాలకు ఎలాంటి సంకేతాలు వెళ్లనున్నాయి? సార్, కాశ్మీర్కి సంబంధించి నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలతో విసిగిపోయే మోదీ బలూచిస్తాన్ ఇష్యూని రేస్ చేశారనుకోవాలా? విసిగిపోవడంలో న్యాయం ఉంది. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి కాశ్మీర్ అల్లర్లపైన పాక్ వైఖరి చాలా దుర్మార్గంగా ఉంది. పాక్ ప్రధానమంత్రి నేరుగా చనిపోయిన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ను త్యాగశీలి మార్టీర్ అన్నాడు. అలాగే కాశ్మీర్ స్వాతంత్రం అవుతుంది, కాశ్మీర్ భారతదేశం నుంచి విడిపోతుంది అని మాత్రమే అనకుండా కాశ్మీర్ పాకిస్తాన్లో కలిసే రోజు కొరకు ఎదురు చూస్తున్నాను అన్నాడు. అక్కడితో ఆగకుండా పాక్ ఎన్వాయ్ అంటే భారతదేశంలో పాకిస్తాన్ రాయబారి పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవాల్ని కాశ్మీర్కి అంకితం చేస్తున్నామని ప్రకటించాడు. సహజంగానే ఇంత దుర్మార్గంగా కాశ్మీర్ పైన పాకిస్తాన్ వ్యవహరించడం బహుశా ఇటీవల కాలంలో మొదటిసారి. అంటే అప్పుడప్పుడు అవకాశం దొరికినప్పుడల్లా అంతర్జాతీయ వేదికలపైన కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతూ వస్తుంది. కాశ్మీర్కు పాకిస్తాన్ అన్ని రకాల కాశ్మీర్లో జరుగుతున్న వేర్పాటువాదానికి, తీవ్రవాదానికి పాకిస్తాన్ అండగా ఉన్నమాట నిజం. సరిహద్దు ఆవల నుంచి కాశ్మీర్ తీవ్రవాదులకు మద్దతు వస్తున్నమాట నిజం. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనే స్థావరాలను పెట్టి తీవ్రవాదులను ట్రైన్ చేసి, మిలిటెంట్లను ట్రైన్ చేసి కాశ్మీర్లోకి చొరబాటు చేస్తున్నది నిజం. ఇవన్నీ వాస్తవం. అందువల్ల కాశ్మీర్ అనేది పాకిస్తాన్ విదేశాంగ విధానంలో భాగం. గతంలో పర్వేజ్ ముషర్రఫ్ ఒక మాట అంటాడు, వీ వాంట్ కాశ్మీర్ టు బ్లీడ్ అంటాడు. అంటే నవాజ్ షరీఫ్ అన్నా వీ వాంట్ కాశ్మీర్ టు మెర్జ్ విత్ పాకిస్తాన్ అన్నాడు. కానీ పర్వేజ్ ముషర్రఫ్ అయితే వీ వాంట్ టు బ్లీడ్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? కాశ్మీర్ని తీసుకోవడం సాధ్యం కాదని మాకు తెలుసు, కానీ కాశ్మీర్లో నిరంతర రక్తపాతాన్ని కోరుకుంటున్నాం అన్నాడు. అందుకే నిన్న మోడీ గారు ఒక మాట చెప్పారు, కాశ్మీర్లో పాకిస్తాన్లో తీవ్రవాదులు పెషావర్లో చిన్నారులపై దాడి చేస్తే భారతదేశం కన్నీళ్లు పెట్టుకుంది. కానీ భారతదేశంలో అమాయకుల్ని తీవ్రవాదులు పట్టణ పెట్టుకుంటుంటే ఆనందపడేటువంటి రాజకీయ సంస్కృతి ఉండే దుర్మార్గులు వీళ్ళని ఏమనాలి అన్నాడు. కరెక్ట్ అది. అయితే ఇవన్నీ నిజం. అంటే కాశ్మీర్ విషయంలో పాక్ వైఖరి పట్ల భారత ప్రధానమంత్రిగా భారత ప్రజల కసిని ఆయన వ్యక్తం చేయడంలో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఆయన కసి వ్యక్తం చేసేటువంటి వ్యక్తే కాదు. ఈ దేశ విదేశాంగ విధానానికి, ఈ దేశ దౌత్య విధానానికి, ఈ దేశ వ్యూహాత్మక విధానానికి ఒక దశాదిశ నిర్దేశించేటువంటి భారత ప్రధాని వ్యాఖ్యల వల్ల భారతదేశ ప్రయోజనాలకు లాభం వస్తుందా? నిజంగానే భారతదేశం బెలూచిస్తాన్ గురించి మాట్లాడినట్లుగానే ఏమైనా చేయగలుగుతుందా? కాశ్మీర్లో పాకిస్తాన్ చేసిన దుర్మార్గాన్ని భారతదేశం కూడా చేయాలనుకుంటుందా? ఇలాంటి ప్రశ్నలు మొత్తం ఖచ్చితంగా ఎదురవుతాయి. ఎంతవరకు కరెక్ట్ సార్ ఈ స్ట్రాటజీ? అంటే మనం పిఎం అయిన తర్వాత మోదీ ఆ డయాస్ని యూజ్ చేసుకుని ఒక శుభ్రత గురించి, పరిశుభ్రత గురించి, స్వచ్ఛ భారత్ లాంటి వాటి గురించి మాట్లాడినవి చూసాం. ఇప్పుడు ఫారెన్ పాలసీలో భాగంగా నిన్న ఆయన రేస్ చేసిన ఇష్యూస్, పర్టికులర్గా బెలూచిస్తాన్ ఇష్యూని తీసుకురావడం, ఈ స్ట్రాటజీ ఎంతవరకు? అంటే సహజంగా మీరన్న నిజం. ఏ దేశ భారత ప్రధాని ఎప్పుడైనా ఎర్రకోట బర్జుల నుంచి మాట్లాడినప్పుడు తమ ప్రభుత్వం చేసే పనులు లేదా దేశ ప్రజలకు, దేశంలోని యువతకు ఉత్తేజాన్ని ఇచ్చేటువంటి 4 మాటలు మాట్లాడతారు. కానీ సాంప్రదాయంగా కాశ్మీర్ గురించి, పాకిస్తాన్ గురించి ప్రస్తావించడంలో కూడా తప్పలేదు. తీవ్రవాదం గురించి ప్రతి ప్రధానమంత్రి సాంప్రదాయంగా ప్రస్తావించాడు. కానీ బహుశా నాకు గుర్తున్నంత వరకు మొదటిసారి భారతదేశం ఏ ప్రధాని కూడా చేయని రీతిలో బెలూచిస్తాన్ స్వాతంత్రం గురించి, బెలూచిస్తాన్లో హక్కుల ఉల్లంఘన గురించి, బెలూచిస్తాన్లో పరిస్థితుల గురించి భారత ప్రధాని మాట్లాడారు.
ఇది బహుశా ఇది మొదటిసారి. సహజంగానే భారతదేశంలో జింగోయిజం అంటారు, అల్ట్రా నేషనలిస్ట్ ఆస్పిరేషన్స్ ఉంటాయి. అంటే మితిమీరిన జాతివాదంతో మనము ఎవరమైనా ఉంటారు. వాళ్ళందరికీ ఏమన్నా అబ్బా చూడరా ఏం మాట్లాడిండు మోడీ అంటే మనకి ఎట్లా కనిపించిందో నవాజ్ షరీఫ్ గురించి, కాశ్మీర్ గురించి నవాజ్ షరీఫ్ మాట్లాడితే పాకిస్తాన్లో కూడా అట్లాడుకొని ఉండాలి. కానీ అలాంటిది కోరుకుందామా? అంటే ఏం మాట్లాడాడు అంతు యుద్ధం పాకిస్తాన్ సంగతని మనము జబ్బలు చర్చుకుందామా? దీనివల్ల నిజంగా మనకు వ్యూహాత్మకంగా ప్రయోజనం. మీరు అడిగిన ప్రశ్న బెలూచిస్తాన్ వ్యూహం ప్రయోజనమా అని. ఇందులో ఒక్కటి ఏంటంటే పాకిస్తాన్ ఇమీడియట్గా ఏమని రెస్పాండ్ అయింది, భారతదేశం బెలూచిస్తాన్లో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యనే పాక్ ప్రాంతాల్లో ఈ ఆసుపత్రుల్లో పేలుళ్ళు జరిగి చాలామంది చనిపోయారు. రెండవది ఏం చెప్పారు, మేము ఇంతకాలం చెప్తున్నాం కదా బెలూచిస్తాన్లో భారతదేశమే ఇలాంటి పనులు చేస్తుంది, అందువల్ల భారతదేశం ఇవాళ భారత ప్రధానే మాటలు అన్నాడంటే మీకు అర్థమవుతుంది కదా అని ప్రపంచానికి చెప్పడానికి పాకిస్తాన్కు మనం అవకాశం ఇచ్చాం. ఇది భారతదేశానికి లాభమా? ఇంతవరకు భారతదేశం ఏమని చెప్తూ వచ్చాం, పాకిస్తాన్ ఆరోపణలు అబద్ధము, కాశ్మీర్లో పాక్ చేస్తున్న దుర్మార్గాలను కప్పిపుచ్చుకోవడానికి భారతదేశం బెలూచిస్తాన్లో అస్థిరతను ప్రోత్సహిస్తుందని ఒక తప్పుడు ఆరోపణ భారత్పై చేస్తోంది. భారత్కి ఇలాంటి అలవాటు లేదు. ఒక దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం భారతదేశ స్వభావమే కాదు అని మనం చెప్తూ వచ్చాం. ఇవాళ మోడీ ప్రకటనతో ఏం ప్రూవ్ అవుతుంది అని పాకిస్తాన్ చెప్పదలుచుకుందంటే, చూడు మేము చేసిన ఆరోపణ నిజం కాదా అని. అంటే ఇప్పటి వరకు భారతదేశం ఏ పాక్ ఆరోపణలైతే ఖండించిందో, ఇవాళ మోడీ ప్రకటనతో ఆ పాక్ ఆరోపణలకే కొంత బలం చేకూరింది, లెజిటిమసీ వచ్చింది. ఇది మనకు భారతదేశానికి లాభం లేదు. ఇక రెండవది, బెలూచిస్తాన్ తో మనము ఇక్కడ బెలూచిస్తాన్లో ఉండేటువంటి వ్యవహారాలు మనం అర్థం చేసుకోవాల్సింది. ఇది బెలూచిస్తాన్లో ప్రజలు పోరాడుతున్న మాట నిజం, పాక్ దుర్మార్గంగా అణచివేస్తున్న మాట నిజం, ఇందులో తప్పేం లేదు. అయితే సమస్య ఇక్కడ బెలూచిస్తాన్ ఒక్క పాకిస్తాన్తో లింకే కాదు. ఇప్పుడు బెలూచిస్తాన్ స్వాతంత్ర పోరాటంలో కోరుకుంటున్నది ఏంటంటే, పాకిస్తాన్లోని బెలూచి ప్రాంతాలు అలాగే ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని ప్రాంతాలు కూడా కలుపుకొని ఒక విశాల బెలూచిస్తాన్ దేశం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అంటే భారతదేశం బెలూచిస్తాన్ స్వాతంత్ర ఆకాంక్షలకు మద్దతు ఇస్తుంది అనే భావన మోడీ మాటల్లో కనిపిస్తే ఒక్క పాకిస్తానే కాదు చెలించేది, ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా కోపం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల్లో కూడా కలుపుకోవాలంటున్నారు. ఇప్పుడు మన ఈశాన్య భారతదేశంలో నాగాల్యాండ్లో తీవ్రవాదం ఉంది, నాగాలిం అనే దేశం కావాలంటారు వాళ్ళు. ఈ నాగాలిం దేశంలో భారతదేశంలోని నాగాల్యాండ్ మణిపూర్ రాష్ట్ర ప్రాంతాలే కాదు, మియన్మార్లోని కొన్ని ప్రాంతాలు కూడా కలపాలంటారు. మరి ఇలాంటి డిమాండ్లను ఎవరైనా సపోర్ట్ చేస్తే మియన్మార్ కూడా వ్యతిరేకిస్తుంది. అందువల్ల ఇలా ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని భూభాగాలను కలుపుకొని పాకిస్తాన్లోని బెలూచి ప్రాంతాలను కలుపుకొని బెలూచిస్తాన్ స్వాతంత్ర డిమాండ్ ఉంటే దానికి మనం మద్దతు పలకడం అంటే ఈ మొత్తం ప్రాంతంలో పాకిస్తానే కాదు ఇరాన్తో ఆఫ్ఘనిస్తాన్తో కూడా వైరం కొనుక్కోవడమే. ఇది రెండవ సమస్య. ఇక మూడవ సమస్య ఏంటంటే చైనాతో కూడా సంబంధాలు ఉన్నాయి దీనికి. ఎందుకంటే చైనా సిల్క్ రూట్ అంటే ప్రాచీన సిల్క్ రూట్ను పునరుద్ధరించాలని ఒక ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ $4,600 కోట్ల ఏర్పాటు చేస్తారు. ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని గిల్గిట్ బల్తిస్తాన్లను కలుపుకుంటూ దారాపోతూ దక్షిణాన ఉండేటువంటి బెలూచిస్తాన్లోకి వెళ్ళి ఆ తర్వాత ఆ తీర ప్రాంతంలో ఒక రేవు దాకా చేరుతుంది. అంటే ఈ మొత్తం ప్రక్రియలో బెలూచిస్తాన్ కూడా ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగం. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో రైల్వేలు, రేవులు, హైవే, ఒక 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయగలిగే రైళ్లు ఉండే మార్గాలు, హైవేస్ ఇవన్నీ నిర్మిస్తారు. ఎందుకంటే ఒక ట్రేడ్ను మొత్తం ఈ రూట్నే మార్చేయాలనే ప్లాన్. అందువల్ల ఇలా బెలూచిస్తాన్ కూడా చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో ఉన్న సమయంలో
భారతదేశం బెలూచిస్తాన్లో ప్రవేశిస్తాను ఏదో రూపంలో అని అనుకుంటే చైనా అంగీకరిస్తుందా? పాకిస్తాన్ ఇవాళ చైనాకి చెప్తున్నది అదే. ఇంకో మనం అనుకుంటున్న ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో భాగమైన బెలూచిస్తాన్లో భారతదేశం రంగంలో దిగి నీకు నాకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తుంది అని మనకు వ్యతిరేకంగా చైనాను ఉసుగొల్పే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది. ఇవాళ మోడీ ప్రకటనతో పాక్ చేస్తున్న చర్యలు మనం బలం చేకూర్చున్న వాళ్ళమయ్యాం. ఇప్పటికే భారతదేశం ఈ ఎకనామిక్ కారిడారు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతాల నుంచి వెళ్ళడం పట్ల ఆందోళన వ్యక్తం చేశాం మనం. ఇప్పుడు మనం బెలూచిస్తాన్లోకి కూడా మనం మాట్లాడితే చైనా పాకిస్తాన్ వాదన ఏముంటుంది? సో మేమా జోక్యం చేసుకోలేదు అనే దశ వస్తుంది. అందువల్ల ఈ రకంగా చూసినా కూడా అటు చైనా దీన్ని అంగీకరించదు, ఇరాన్ అంగీకరించదు, ఇరాన్తో కూడా లింక్స్ ఉన్నాయి దీనికి ఈ ఇష్యూకు, అలాగే పాకిస్తాన్ అంగీకరించదు. ఇంత రామిఫికేషన్స్ ఉన్నటువంటి, ఇంత ఇంప్లికేషన్స్ ఉన్నటువంటి బెలూచి స్వాతంత్రం గురించి, బెలూచి హక్కుల ఉల్లంఘన గురించి ఒక దేశ స్వాతంత్రోద్యమ వేడుకల్లో మోడీ మాట్లాడాడు. ఏదో ఐక్యరాజ్య సమితిలో కాశ్మీర్ గురించి మాట్లాడితే మనం కూడా బెలూచిస్తాన్ గురించి మాట్లాడితే అదొక రకం. లేదు ఏదన్నా ఇంటర్నేషనల్ వేదికల పైన మా భారత ప్రతినిధి మాట్లాడితే వేరు. కానీ మన ఎర్రకోటలో ప్రధాని స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో చేయడం అనేది ఖచ్చితంగా అది దుస్సాహసం అవుతుంది. భారతదేశ విదేశాంగ వ్యూహాత్మక విధానాలకు నష్టమవుతుంది. అయితే నేను అనేది కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ వైఖరి పట్ల ప్రధాని విసుగు చెందడం న్యాయం. బెలూచిస్తాన్లో ఉన్న పరిస్థితుల పట్ల మోడీ గారు చెప్పింది నిజం. కానీ ఏ దేశమైనా ఇప్పుడు మనం దేశభక్తితో మనం ఏమంటామంటే మన దేశం వేరే ఏ దేశంలో జోక్యం చేసుకోవడం లేదని అనుకుంటాం. కానీ ఏ దేశం ఊరుకుంటుంది? ఏ దేశమైనా అందులో శత్రు దేశంలో జరిగే పరిణామాల పట్ల ప్రేక్షక పాత్ర భారతదేశం వహిస్తుందని నేను అనుకోను, వహించాలని కూడా నేను అనుకోను. కానీ దీన్ని మనం పైకెక్కి గోడ మీదకి వెళ్ళి తలుపు ఇంటి రూప్ మీదకి ఎక్కి మనం మాట్లాడితే ఎవరికి నష్టం? చేయాల్సినవి కొన్ని వ్యూహాత్మకంగా చేస్తే చేసుకోవచ్చు, అవి బయటకు వచ్చి ఓపెన్గా చెప్పుకుంటే మనకే నష్టం. ఈ ఓపెన్గా చెప్పుకోవడం వల్ల ఏం లాభం అంటే పాకిస్తాన్కు లాభం, మోడీకి కూడా లాభం. ఎలా లాభం అంటే ఈ దేశంలో ఉన్న ప్రజలు చూడు ఇంతవరకు ఎవడన్నా మాట్లాడిండా, పాకిస్తాన్ కాశ్మీర్ గురించి మాట్లాడితే సంగతి నీ బెలూచిస్తాన్ అన్నాడు చూడు మోడీ అని. దీనివల్ల ఇక్కడ జనం ఉద్రేకపడడానికి ఉపయోగపడుతుంది తప్ప దీర్ఘకాలంలో భారతదేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు మాత్రం సంయమనంతో ఆలోచించే వారికి నష్టమే అనే అభిప్రాయం కలుగుతుంది. న్యూస్ యాంగిల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.